నెక్లెస్ పడిపోయాను. తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ స్టాంప్ పేపర్లు, ఫేక్ షూరిటీ పత్రాలు కేసు విషయంలో జరిపిన దర్యాప్తు గురించి ఈ కేసులో సెబ్వారు వెంకటగిరి సెబ్వారు నవంబర్ నెలలో గంజాయి కేసులో థామస్ అనే వ్యక్తిని కేరళ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మనం వెంకటగిరి కోర్టులో ఆధారపడిగా వారు రిమాండ్లో ఉన్నారు. వాడు అప్పటి నుంచి రిమాండ్లో ఉన్నందువల్ల వాడు బెయిల్ చేసుకుంటే బెయిల్ వచ్చింది, కానీ షూరిటీ తెరవడం లోకల్ షూరిటీల కోసం వారు ఎవరిని సంపాదించినా వాళ్ళకి సహకరించడం వల్ల వారు కొంతమంది లాయర్ గుమస్తాలను సంప్రదిస్తే నెల్లూరులో రవూఫ్ అనే అతను తెలిసిన రమేష్ అనే అతన్ని సంప్రదించి అతను షూరిటీ తయారు ఇస్తాడని చెప్పి అతనికి నాలెడ్జ్ ఉన్నందువల్ల అతని ద్వారా తెలుసుకొని కోటేశ్వరరావు అనే షూరిటీని అలాగే పరిశుద్ధ అనే షూరిటీ ఇద్దరిని వాళ్ళిద్దరిని ఇక్కడికి మన కోర్టుకి పంపించడం జరిగింది. ఎక్కడికి ఆ షూటింగ్ కూడా చేయడానికి వెంకటగిరి కోర్టుకి పంపించడం జరిగింది. వాళ్ళది కసుమూరు నెల్లూరు జిల్లా. వాళ్ళు ఇక్కడ పంపిస్తే కోర్టులో వాళ్ళని చూసిన తర్వాత ఆనరబుల్ కోర్టు వారికి అనుమానం వచ్చింది. దాని నుంచి చెక్ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ కరెక్ట్ కాదా వెరిఫై చేస్తే ఇట్లా చేసింది. ఎందుకంటే విలేజ్ సెక్రటరీ ఆఫ్ కసుమూరు విచారించగా సంప్రదించగా ఫోన్లో వాళ్ళు సంప్రదించారు. దాని నుంచి మనం ఆ రిపోర్ట్ ప్రకారం మనం ప్రొసీడ్ అయ్యి పోలీసు వారు దీనికి ఇది ఎస్పీ గారు తిరుపతి ఎస్పీ గారు అయిన మణికా గారి ఆదేశం ప్రకారం వెంకటగిరి సిఐ గారు, వెంకటగిరి ఎస్ఐ ఇద్దరు కూడా టీమ్ గారు అరేంజ్ అయ్యి దీంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో మన రమేష్ అనే వ్యక్తి నెల్లూరులో ఉంటూ కొన్ని ఒరిజినల్ చెబుతూ కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటూ షూటీలుగా మేము ఉంటామని చెప్పి కొంతమంది టాప్ షూటీలు తయారు చేస్తున్నారు. ఇది కొంతమంది ఏంటంటే బయట స్టేట్ వాళ్ళు బయట వ్యక్తులు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఇతని ద్వారా కొన్ని షూటీలు పెట్టుకొని వాళ్ళు బెయిల్ మీద వెళ్ళిపోతున్నారు. అది కొంతమందికి ఏమో నేను ఒరిజినల్ ఇస్తున్నాను చెబుతున్నాడు. కొన్ని డాక్యుమెంట్స్ వాస్తవంగా ఒరిజినల్ తీసుకొస్తున్నారు. కానీ అది అడ్డం పెట్టుకొని ఒక 10%, 15%, 20% ఒరిజినల్ పెట్టి మిగతా 80% షూటీస్ ఇదే ప్రొఫెషన్ అయిపోయింది. ఈ ప్రొఫెషన్లో డబ్బులు తీసుకోవడం, దానివల్ల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ షూట్లు పెట్టినందువల్ల ముద్దాయిలు కోర్టుకు రాకపోతే దాని మీద కోర్టులో కేసులు అట్నే పెండింగ్ అయిపోయి ఇయర్స్ టుగెదర్ పెండింగ్ పడిపోతుంది. ఈ విధంగా కోర్టుని మోసం చేస్తూ పోలీసు వారిని మోసం చేస్తూ తిరుగుతున్న ముఠాని ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. ఈరోజు మనం వారిని చెక్ చేయగా సుమారు 34 స్టాంపులు ఉన్నాయి వారి దగ్గర. అలాగే వారి దగ్గరే అలాగే స్టాంపులు తయారు చేసే వ్యక్తులు కూడా ఇతను ఇల్లీగల్గా ఒక వ్యక్తి దగ్గర తయారు చేపిస్తారు స్టాంపులు అనే స్టాంపులు ఎవరి దగ్గర అంటే అతను నర్సింగులు అని అతను ఉంటాడు. ఆ నర్సింగుల దగ్గర అతను స్టాంపులు తయారు చేస్తాడు నెల్లూరు టౌన్లో. అతనికి ఇంత డబ్బులు ఇస్తాడు. కానీ చట్ట ప్రకారం ఎట్లా చేయాలని చేయకుండా ఎవరెంటి వాడు పెడితే స్టాంపులు తయారు చేయకూడదు. దాని ప్రకారం అతను కూడా తప్పు చేశాడు. అతని దగ్గర నుంచి సుమారుగా 34 స్టాంపులు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. మా ఎస్ఐ గారు అలాగే వారి దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ స్టాంపులు తయారు చేసే మిషన్ ఒకటి ఆ ఏడుకొండ దగ్గర నుంచి నరసింహ దగ్గర నుంచి
స్టాంపులు కూడా ఆ మిషన్ కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇవన్నీ కోర్టుకి హాజరు పెడుతున్నాము. వారి ముద్దాయిలు కూడా మొత్తాన్ని హాజరు పెట్టి వారికి కఠినంగా శిక్ష పడేటట్టు చూస్తాము. దీంట్లో ఎవరు ఇంకా ఉన్నారు కొంతమంది తలకాయలని ఇలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫేక్ షూట్లు తయారు చేస్తూ కోర్టును మోసం చేస్తున్న వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల ఉంటుంది. కొంతమంది ఉంటుంది, కొంతమంది అతను కూడా ఏమని చెప్తారంటే కొంతమంది ఒరిజినల్ ఇచ్చిన కూడా వాస్తవం, అది కూడా వెరిఫై చేసాం ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఊరు సెక్రటరీ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తారు, 30%, 40%, 20% సర్టిఫికేట్స్ జెన్యూన్ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే సరే వస్తారంటే అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి నాకు 10,000 రూపాయలు 5,000 రూపాయలు అవతల పార్టీ బెయిల్ చేస్తారు. అవతల ముద్దాలి పార్టీ అంటే జైల్లో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు తీసుకుని కమిషనర్ కొన్ని వాడు ఈ రమేష్